సో ప్రభాస్ గారితో మారుతి గారు అయితే ఒక సినిమా చేస్తున్నారు రాజాసాబ్. అది రిలీజ్కి రెడీ అయిపోతున్నాను సంక్రాంతికి. మరి ఆ సినిమా పోవాలని చాలా మంది కోరుకుంటున్నారు అని చెప్పి మారుతి గారు అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. మరి ఎవరి గురించి అనేసిన సెటైర్ అంటే మారుతి గారు సినిమా ఇండస్ట్రీ అనే కాదు, నార్మల్గా మనము సొసైటీలో చూసుకున్నా కూడా ఎవరైనా ఒకరు ఎదుగుతున్నారు, వాళ్ళ ఎదుగుదల మంచిగా ఉంది అని తెలిస్తే ఖచ్చితంగా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారో లేదో ఆ విషయం పక్కన పెడితే, వెనక్కి లాగే వాళ్ళు, వాళ్ళకి అడ్డుపుల్లలు వేసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా 90% పీపుల్ ఉంటారు. సో అదేవిధంగా ఇప్పుడు మారుతి గారు కూడా చెప్తున్నారనమాట. సో మరి మనకు తెలుసు మారుతి గారు ఇప్పటి వరకు ఒక చిన్న స్కేలు చిన్న హీరోలతోని సినిమాలు చేశారు. అయినప్పటికీ కూడా ఆయన మార్క్ ఏంటనేది క్లియర్గా చూపించారు. అందరికీ ఆ సినిమాలు కూడా బాగా నచ్చాయి, హిట్లు కూడా అయ్యాయి. సో ఇప్పుడు ఉన్నట్టుండి వరల్డ్ వైడ్గా గుర్తింపు ఉన్నటువంటి ప్రభాస్ గారితో ఛాన్స్ వచ్చింది. సో ఖచ్చితంగా కొంతమంది చూసి ఓర్వలేని వాళ్ళు ఉంటారు. సో అదే విషయాన్ని కూడా మనకు మారుతి గారు కూడా చెప్తూ ఉన్నారనమాట. సో మరి రాజసాబ్ సినిమా, ఇందులో కామెడీ ఉంటుంది, హారర్ ఉంటుంది, అదేవిధంగా థ్రిల్లింగ్ కూడా ఉంటుంది అని చెప్పేసి భారీ కాస్టింగ్ ఉంది. అదేవిధంగా భారీ బడ్జెట్తో 450 కోట్ల బడ్జెట్తో సినిమాని తెరకెక్కించారు. సో ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఓకే, ఆ స్థాయిలో చూసే డైరెక్టర్లు అందరూ కూడా ఓకే ఇది అని వాళ్ళు అనుకుంటారు. కానీ ఇప్పటి వరకు చిన్న స్థాయి సినిమాలు చేసి ఉన్నట్టుండి ఇంత పెద్ద సినిమా చేస్తున్నాడు అని అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఉంటారు. సో మరి ఆయన ఒకేసారి మనకు ప్రభాస్ గారితో ఛాన్స్ రావడం, ఇన్ని కోట్ల బడ్జెట్, ఇంతమంది స్టార్ కాస్టింగ్, అంత భారీ సినిమా, సో ఇంత హైప్ క్రియేట్ అయ్యింది అని చెప్పేసి అయితే కొంతమంది కుళ్ళుకుంటున్నారు. అండ్ ఈ సినిమా ఫ్లాప్ అవ్వాలని అని చెప్పేసి కూడా కోరుకుంటున్నారు, నా ఎదుగుదల చూడలేక అని చెప్పేసి అయితే ఆయన చెప్తూ ఉన్నారు. సో ఎట్ ది సేమ్ టైం ఇంకొక విషయాన్ని కూడా చెప్పారు, మీరు ఎవరు ఏ విధాలుగా అనుకున్నా కూడా నేను మాత్రం వెనక్కి తగ్గను. సో కొంతమంది అనుకుంటారు చిన్న సినిమాలు చేసి ఒకేసారి ఈ పెద్ద స్థాయి సినిమాలు చేస్తున్నాడు కదా, గర్వం వచ్చేసింది అని చెప్పేసి, యాటిట్యూడ్ వచ్చేసింది అని చెప్పేసి, మీరు అనుకున్నంత మాత్రం నాకు ఒరిగేది ఏమీ కాదు, నాకు వచ్చేదేమీ లేదు, పోయేదేమీ లేదు, నేను ఎప్పుడు ఇదే విధంగా ఉంటాను. ఒకవేళ నాకు సినిమాలు ఫ్లాప్ అయినా లేకపోతే హిట్లు అయినా కూడా నేను ఒకే విధంగా ఉంటాను. అండ్ ఈ సినిమా పోయినా ఉన్నా కూడా నేను మళ్ళీ సినిమాలు చెయ్యను, మళ్ళీ సినిమాలు ఆపేస్తానేమో అని అనుకుంటారు. అండ్ ఈ సినిమా తర్వాత అన్ని పెద్ద సినిమాలు చేస్తాడేమో, చిన్న సినిమాలు చెయ్యడేమో, అండ్ ఇప్పుడు చిన్న చిన్న ఈవెంట్స్ కూడా నేను వెళ్తూ ఉన్నాను కదా, ఈ సినిమా హిట్ అయిన తర్వాత ఆ ఈవెంట్స్ కూడా నేను రానేమో అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా కూడా ఇప్పటి నుంచే బ్యాడ్గా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇందులో ఏ మాత్రం కూడా నిజం లేదు. ఒకవేళ సినిమా హిట్ అయినా కూడా నేను చిన్న హీరోలతో సినిమాలు ఎందుకు చేయను, నా కథకి ఏ హీరో సెట్ అవుతాడు అనిపిస్తే ఆయనతో ఖచ్చితంగా నేను సినిమా చేస్తాను, అండ్ ఏ ఈవెంట్కైనా కూడా నేను వెళ్తాను అని చెప్పేసి అయితే ఆయన కరాఖండిగా చెప్పడం జరిగింది. సో ఏదేమనుకున్నా కూడా మారుతి గారి విషయంలోనే కాదు, ఇంకా ఏ హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, వేరే యాక్టర్స్ కావచ్చు, నార్మల్గా వ్యాపారాల విషయంలో కావచ్చు, ఒకరు ఎదుగుతున్నారంటే ఖచ్చితంగా వెనక్కి లాగడానికి 10 మంది ట్రై చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా పట్టించుకోకుండా మన దారి ఏంటి, మన గోల్ ఏంటి, అదే విధంగా ముందుకెళ్తే మనకు సక్సెస్ అనేది వస్తుంది అని చెప్పేసి అయితే మారుతి గారు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది.